ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి గ్రహాలన్నీ కూడా 8వ స్థానంలోకి వెళుతూ ఉన్నటువంటి తరుణంలో వీరు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే అష్టమ స్థానమందు రవిగ్రహము, కుజగ్రహము, అలాగే శనేశ్వరుడు ఉన్నప్పుడు అటు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి, దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి, అలాగే ప్రవాసం కార్యహాని స్యాత్, స్థానచలనం కలగడానికి, నానాకార్య విరోధస్య, అంటే గమనించండి, సమయం అంతా కూడా ఎలా వృధాగా పోతుంది అంటే ఏదో చేద్దాం అనుకుంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది. అంటే మీ ప్రమేయం లేకుండానే మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాలాన్ని వృధాగా పోనివ్వడానికి మనకి బాధ వేస్తూ ఉంటుంది, కానీ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఆరోగ్యం సహకరించదు. నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు, కళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, లేదా ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్యపరమైన సమస్య వస్తూ ఉండడం, దానికి రెస్ట్ తీసుకుంటూ ఉండడం, ఇలా మనం కావాల్సిన పనులు చేయలేకపోవడం ఇత్యాది విషయాలు ఈ రాశి వారిలో ఎక్కువగా ఉన్నాయి. ఉత్సాహం తక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలంటే శ్రద్ధ అనేటువంటిది రాదు. బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటిని దాటి ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని దాటడానికై అటు మీకు గురుబలం ప్రధానంగా ఉపయోగపడుతూ ఉన్నది, అలాగే శుక్రుని యొక్క బలం ఉపయోగపడుతూ ఉన్నది. ఈ వారంలో అడపాదడపా చంద్రుడు కూడా యోగిస్తూ ఉన్నారు కాబట్టి కొంత దృఢ సంకల్పం అవసరము, దైవానుగ్రహం అవసరము. ఈ అష్టమస్థాన స్థిత గ్రహాలను, ఆ మాయని ఛేదించడానికి భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోవాలి. గమనించండి, ప్రతిదీ కూడా చాలా ఆకస్మికంగా జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ఏదైనా లాభం వచ్చినా, రెండూ కూడా చాలా ఆకస్మికంగానే మీరు ఊహించకుండా జరుగుతూ ఉంటాయి. చూడండి, ఏదైనా ఒక చిన్న వీడియో తీస్తే ఇది వైరల్ అవుతుంది అని అనుకోరు కొంతమంది, కానీ వైరల్ అయిపోతుంది. అలాగా ఊహించినటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ వారంలో వాటికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సింహరాశి వారు పొందడానికి ఎక్కువగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు 3 పూటలా పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి.